ఓం నమో వెంకటేశాయ. ఎన్నో శ్లోకాలు మహాపండితులు చెప్పిన ఉన్నాయి. అందులో చాలా చమత్కారంగా ఉండేవి ఉంటాయి. కొన్ని ప్రార్థనా శ్లోకాలు కూడా మనం వింటే ఎవరికి అర్థం కాదు, ఇది లౌకిక అర్థంలోనే గోచేస్తుంది. అందుకని నేను ఒక చమత్కారమైన శ్లోకాన్ని, దైవ ప్రార్థనని అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఓం అంబలిద్వేషిణం వందే చింతకాయ శివప్రదం కూరగాయ కృతత్రాసం పాలనేతి ప్రియంగవాం. ఇది వినగానే అందరూ అంబలి, చింతకాయ, కూరగాయ, పాలు, నెయ్యి ఇవి వినిపిస్తున్నాయి. అందరు గప్పుకొని పిల్లలు అర్థం చెప్పమంటే మేము కూడా భాషాపండి చదివేటప్పుడు ఒక మహాపండితుడు మా గురువుగారు ఇది అనేసరికి మేము తప్పిపోయిపోయి ఇదేంటండి అంబలి ద్వేషికి నమస్కారం ఏంటండి అని అనుకున్నాం. బాగా ఆలోచించండి అమ్మా అనేసరికి ఈ అర్థం కనిపించకుండా మాకు ఆ రోజులో చిన్నపిల్లని కాబట్టి సరిగా తెలియలేదు. దీని అర్థం చెప్తాను వినండి. అంబలి ద్వేషిణం వందే. అంబలి ద్వేషికి, అంబలిని ద్వేషించే వాళ్ళకి నమస్కారం అని అర్థం అవుతుంది. అంబలి అంటే చోడిజావ. అందరూ పొద్దున్న చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ అంబలి తాగాలంటున్నారు. కానీ పూర్వం అందరూ కూడా చోడిజావ తాగేవారు. ఇది ఆరోగ్యం చాలా మంచిది. అయితే అంబలిని ద్వేషించే వాళ్ళకి నమస్కారం అని మొదటి లైన్లో అర్థం వస్తుంది. రెండోది చింతకాయ శివప్రదం. చింతకాయ చాలా బాగుంటుంది. అందులో చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చింతకాయ చాలా శుభప్రదమైనది. శివప్రదం అంటే చాలా శుభాన్ని ఇచ్చేది, తీయగా పుల్లగా ఉంటుంది అని అర్థం. అయితే మూడోది కూరగాయ కృతత్రాసం. కూరగాయలను యొక్క త్రాసం, పొగరించడం. అంత అర్థం చేసుకోకపోయినా కూరగాయలు ఏమిటి, కూరగాయలకి దేవుడి సంబంధం ఏమిటి అని అనుకున్నాం. తర్వాత పాలనేకి ప్రియంగమా. పాలుని ఇష్టపడేవాళ్ళు అంటే అంబలిని ద్వేషించే వాళ్ళకి వందే నమస్కారం. చింతకాయ చాలా బాగుంటుంది, చాలా శుభాలు ఇస్తుంది అని రెండో అర్థం. కూరగాయలు దాన్ని పొగరనొచ్చాలి అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి అర్థాలు వచ్చేటట్టు దాంతో దైవప్రార్థన ఉంటుంది మనం ఆలోచిద్దాం. అంబలిద్వేషిణం వందే. బలిద్వేషిణం వందే. అకారవాచుడైన బలిద్వేషైన విష్ణుమూర్తికి వందే నమస్కారం. ఓంకారంలో అకార, ఉకార, మకారాలు కలిసి ఉన్నాయి. విష్ణు, బ్రహ్మ, శివుడు. కాబట్టి ఇందులో అకారవాచుడు భగవద్గీతలో కూడా అకారోస్మి అన్నాడు కదా కృష్ణ భగవానుడు. కాబట్టి అకారము అంటేనే విష్ణుమూర్తి. అకార శబ్దముతో అకారవాచుడైనటువంటి విష్ణుమూర్తి బలిద్వేషి. అతను బలి యొక్క అహంకారాన్ని అణిచి పాతాళానికి దొరికేసి మరి మేలు చేశాడు కదా వామనమూర్తి. అందుకని అకారవాచుడైన వామనమూర్తి అయిన విష్ణువుకు వందే నమస్కారం అని మొదటి పదానికి లైన్కి అర్థం. రెండవది చింతకాయ శివప్రదం. చింతకాయ చింతయతీతి చింతకాహ. చింతన చేయడం, అస్తమానం తలుచుకోవడం. తన్నే తలుచుకోమన్నాడు దేవుడు. అనన్యా చింతయంతో మామ ఏదైనా పరిపాస్తే తేషాం నిత్యాయుక్తానం యోగక్షేమహం అని చెప్పాడు కదా. అలాంటప్పుడు తనను చింతించే వాళ్ళకి శుభాలు ఇచ్చేవాడు. చింతాకంతే చింతలేదు కదా. శ్రీకాళహస్తీశ్వరాన్ని సూచనగా చెప్పాడు కదా. పెద్ద తాటాకంత భక్తి ఎక్కలేదు, చింతాకంత భక్తి ఉంటే చాలు దేవుడు చేసుకోవడానికి అని చెప్పాడు. కాబట్టి తనను చింతన చేసే వాళ్ళకి శుభాలు ఇచ్చేవాడు. అటువంటి కృష్ణుడికి నమస్కారము అని రెండవ లైన్కి అర్థం. ఇంకా మూడవ లైను కూరగాయ కృతత్రాసం. కూరగాయ చెడ్డది అయిన స్వభావం, చెడు స్వభావం కలిగిన కాళీని మర్దన చేసినవాడు. అది కాళీమర్దనుడైనటువంటి ఆ బాలకృష్ణుడికి నమస్కారము. అది కూరగాయ కృతత్రాసం. అతని యొక్క పొగరణిచి అతన్ని అనుగ్రహించాడు. కాబట్టి కూరగాయ కృతత్రాసం అంటే కాళీమర్దనం చేసినటువంటి కృష్ణునకు నమస్కారము అని అర్థం. ఇక పాలనేతి ప్రియంగవాం. పాలు నెయ్యి అని కాదు ఇక్కడ. గవాం పాలనే, గోవులను కాచడంలో గోపాలుడు ఇతను.
గోపాలకృష్ణుడు కాబట్టి గోవులను కాచడం అంటే ప్రియం గవాం. గవాం పాలనే ఆ గోవులను పాలించడంలో, కాచడంలో ప్రియం, చాలా ప్రియంగా ఇష్టపడేటటువంటి వాడు. అతనికి నమస్కారం. నారాయణ తీర్థులు వారు చెప్పారు కదా, గోపాల బాలుడు ఆయన ఎప్పుడూ కూడా అతను ఏం చెప్తాడంటే, ఆవులను సంరక్షించండి, గోవులను సంరక్షించండి అని మనం అనుకుంటూ ఉంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గోపాలుడు అతను గోవులు ఎక్కడుంటే ఆవు ఎక్కడుంటే కృష్ణుడు అక్కడే ఉంటాడు. కాబట్టి నారాయణ తీర్థుల వారు కూడా ఈయన గురించి ప్రశంస చేశారు. గోవింద హరి గోవింద ఈ పాటలో గోకుల పాలక పరమానంద, గోకుల పాలక, గోవులను పాలించడంలో పరమానంద భక్తుడట. అటువంటి కృష్ణుడికి నమస్కారం అని అర్థం. కాబట్టి ఈ శ్లోకంలో ఇంత అర్థం ఇవ్వండి. అందరూ చూడగానే అంబలి, కూరగాయ, చింతకాయ, పాలు, నెయ్యి అనుకుంటారు. అదేమీ కాదు. కాబట్టి ఇది మీ అందరికీ పరిచయం చేయాలని నా కాంక్ష. నేను చెప్పాను. సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు.